నమస్తే అండి, వెల్కమ్ టు స్వగృహ ఫుడ్స్. ఈరోజు మనం చేసుకునే రెసిపీ బంగాళదుంప బజ్జీలు. దానికి కావలసిన ఇంగ్రీడియంట్స్ శనగపిండి, కొంచెం వాము, బంగాళదుంపలు, ఉప్పు, తగినంత కారం. బంగాళదుంపలు తీసుకునేటప్పుడు మీరు ఏ షేప్స్లోనైనా కట్ చేసుకోవచ్చు. నేనైతే రౌండ్ షేప్లో కట్ చేసుకున్నాను. పల్చగా కాదు, అలా అని దలసరిగా కాకుండా మీడియం సైజులోని మనం కట్ చేసుకుంటే వేయించుకునేటప్పుడు బాగుంటాయి. దీనికి ఇప్పుడు బౌల్లోని మనం శనగపిండి వేసుకొని హాఫ్ స్పూన్ వాము, తగినంత కారము, ఉప్పు వేసుకొని ఇందులో కొంచెము చిటికెడు సోడా వేసుకున్నామండి. వేసుకొని తగినంత వాటర్ వేసుకోవాలి. ఇది ముందు మనం ఉండలు లేకుండా వాటర్ వేసి కొంచెం కొంచెంగా కలుపుకోవాలి. వాటర్ వేసుకొని కొంచెం కొంచెంగా కలుపుకోవాలి. కొంచెం మరుగుతున్న నూనె వేసుకొని కలుపుకోవాలి. కలుపుకునేటప్పుడు ఒకేసారిగా ఎక్కువగా వాటర్ వేసుకోకూడదండి. జారుగా అయిపోయిందనంటే బజ్జీలు సమంగా రావు. ఒకవేళ వాటర్ కానీ ఎక్కువైపోయి జారు అయిపోయింది అనుకోండి, కొంచెం శనగపిండి వేసుకొని కలుపుకుంటే సరిపోతుంది. వేడిగా ఆయిల్ వేసేది మనం, ఎందుకంటే బజ్జీలు అనేవి క్రిస్పీగా బాగుంటాయి. వేయించుకునేటప్పుడు తినేటట్టుగా మెత్తగా కలుపుకునే బాగుంటాయి. చూసారా నేను ఎలా కలుపుతున్నానో, ఇలాగే కలుపుకొని వేసుకోవాలి. చూసారా, జారుగా అయిపోకుండా అలా అని టైట్గా లేకుండా ఉన్నది ఈ విధంగా కలుపుకొని మనం వేసుకోవాలి. ఇప్పుడు బజ్జీలు వేద్దామా? ఓకే, ఇప్పుడు కళాయిలోని కొంచెం తగినంత ఆయిల్ వేసుకున్నాము. అది వేడెక్కిన తర్వాత మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసుకోవాలి. మందంగా ఉన్న కళాయి పెట్టుకుంటే కొంచెం హీట్ ఎక్కి బాగా వస్తాయండి. నాకు మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. మీరేం చేస్తూ ఉంటారు? మీకు కూడా మ్యూజిక్ అంటే ఇష్టమేనా? ఒకవేళ నా ఇది ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి. ఒకవేళ ఏదైనా నా వల్ల ఏదైనా ఇబ్బంది అనిపిస్తే కామెంట్స్ చేయండి. ఏదైనా మీకు కొత్త కొత్త సజెషన్స్ ఏమైనా కావాలి అని అనుకుంటే, కొత్త వంటలు ఏదైనా కావాలి అని అనుకుంటే నాకు ఏమైనా సజెషన్ చేయండి. ఓన్లీ వెజిటబుల్స్ కొంచెం వేగిన తర్వాత తీస్తే మీకు విరిగిపోకుండా అనేది వస్తాయి. ఇది బ్రౌనిష్ కలర్లో వచ్చిన తర్వాత తీస్తే తినడానికి బాగుంటాయి.
కొంతమంది ఫుడ్ కలర్ వేసి చేస్తూ ఉంటారు, అంటే తినడానికి ఇంట్రెస్ట్ కలిగేటట్టుగా. నేనైతే న్యాచురల్గా చేస్తున్నానండి, ఇందులో కలర్స్ కానీ ఏమీ కలపలేదు. ఇది మనకి హెల్త్ పరంగా మంచిది. ఇంకోటండి, బజ్జీలు మనకి ఈ విధంగా పొంగినట్టుగా వచ్చాయి. దీన్ని తీసుకొని ఇప్పుడు మనం వీటి గురించి ఇది మనం ఇందులో ఉల్లిపాయ పెట్టుకొని తింటే టేస్టీగా బాగుంటుంది. ఉల్లిపాయలు కట్ చేసుకోవడానికి ఒక 2 ఉల్లిపాయలు తీసుకున్నానండి. మీడియం సైజులో కట్ చేసుకొని ఈ చాకర్లో వేసుకొని నేను మిక్సీ పట్టుకున్నాను. ఇందులో వేసుకున్నాను కొంచెం నిమ్మకాయ, ఇందులోనే కొంచెము కారం, కారం వేసుకొని మిక్స్ చేసుకోండి. ఇందులో కొంచెంగా సాల్ట్ వేసుకోండి. ఇందులో నీట్గా కొంచెం ఉల్లిపాయలు తీసుకొని అందులో నిమ్మకాయ, తగినంత కారము, ఉప్పు కలుపుకొని మిక్స్ చేసుకుందాం. వేసుకొని ఇప్పుడు చాక్ తీసుకొని ఇది మధ్యకి ఇలాగా కట్ చేసుకొని అందులోనే ఉల్లిపాయ పెట్టుకుందాం. ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కానీ, పిల్లలు స్కూల్ నుంచి వచ్చినప్పుడు కానీ, ఆకలితో ఉండేటప్పుడు వెంటనే కావాలని అంటే ఈ సింపుల్గా ఈ రెసిపీని చేసుకొని పెట్టుకోవచ్చు. చిన్న చిట్కా ఏంటంటే, నిమ్మకాయలు మనకి ఇప్పుడు ఎలాగా వేసవికాలం వచ్చిందండి. నిమ్మకాయలు ఇప్పుడు ఎవరైనా వచ్చినా చేసినా నిమ్మకాయ నీళ్ళు ఇవ్వడం అనేది చల్లగా ఇస్తాం ఇంటికి ఎవరైనా వచ్చేటప్పుడు. వాళ్ళకి ఏంటంటే నిమ్మకాయలు తెచ్చుకునేటప్పుడు ఎండకి స్టోరేజ్ ఎక్కువగా ఉండవు మనకి. అలాంటప్పుడు ఏంటంటే నిమ్మకాయలని పిండేసి ఆ జ్యూస్లోని కొంచెం వాటర్ కలిపి చిక్కగా చేసుకొని ఒక స్టోరేజ్ చిన్న బాటిల్లోకి తీసుకొని అందులో కొంచెం సాల్ట్ వేసి ఫ్రిజర్లో పెట్టుకుంటే ఎమర్జెన్సీగా ఎవరైనా వచ్చేటప్పుడు కొంచెం వాటర్ వేసేసి ఆ నిమ్మకాయ నీళ్ళు వేసి కలిపేసి మనం ఇవ్వడానికి, సర్వ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. అది మనకి 15 days ఇంచుమించుగా ఉంటుందండి. స్టోరేజ్ చేసుకుంటే బాగుంటుంది. అది ఫ్రిడ్జ్లోనే ఉంచాలండి, బయట ఉంటే మటుగా పాడైపోతుంది. ఇదిగోటండి, వేడివేడిగా బజ్జీలు రెడీ అయిపోయాయి. క్రిస్పీగా స్వగృహ ఫుడ్స్ ఆలు బజ్జీలు. ఇది కానీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.